ఇక ఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయాలపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదంటున్నారు కమల్ హాసన్. ప్రజా తీర్పుని గౌరవిస్తున్నామన్న స్టాలిన్ ని ఆయన ప్రశంసించారు. రాజ్యాంగ బాధ్యతల్ని నిర్వర్తించాలని గవర్నర్ కి సూచించారు. విజయ్ నేతృత్వంలోని టీవీకేకి 108 సీట్లు వచ్చాయి. విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం ప్రజా తీర్పుకి అవమానమంటున్నారు. 233 మంది ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. మెజారిటీ సభలోనే నిరూపించాలి, రాజ్భవన్లో కాదంటూ బొమ్మై కేసు ప్రస్తావన కూడా గుర్తు చేశారు. తమిళనాడు ప్రజల తీర్పుకి గౌరవం దక్కాల్సిందే అంటున్నారు కమల్ హాసన్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, విజయ్ అనే నేను అనే ఆ ఒక్క నిమిషం కోసం ప్రపంచమంతా కూడా, జనాలంతా కూడా, అన్ని రాష్ట్రాలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సందర్భం అది. కానీ ఇంకా ఎన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది? విజయ్ కి గవర్నర్ మళ్ళీ షాక్ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే అందుకోసమే ఇప్పుడు కీలక సమావేశం జరుగుతోంది. స్టాలిన్ నివాసంలో పార్టీ కీలక నేతలు అలాగే వీసీకే వామపక్షాల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో వామపక్షాల నేతలు ముందుగా మద్దతు ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ నిన్న కూటమిలో ఉన్నటువంటి మేమంతా కూడా కూటమిలో కొనసాగుతాం, మద్దతు ఇవ్వడం లేదని నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇవాళ గవర్నర్ మరొకసారి టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కోరినా కూడా అనుమతి రాకపోవడంతో గవర్నర్ తీరును వామపక్షాల నేతలు, వీసీకే నేతలు తప్పుపట్టారు. సో లోక్ భవన్లో బల ప్రదర్శన అనేది అసెంబ్లీలో జరుగుతుంది తప్ప లోక్ భవన్లో కాదు. సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అవసరమైనటువంటి బల ప్రదర్శన అంతా జరుగుతుంది. కానీ నిబంధనల ప్రకారం గవర్నర్ ఎందుకు ఇవ్వడం లేదనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆరోపిస్తూనే దీని వెనుక అంటే గవర్నర్ని అడ్డుపెట్టుకుని మోడీ, అమిత్ షా విజయ్ను సీఎం కాకుండా అడ్డుకుంటున్నారన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో రేపు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని విజయ్కు మద్దతు ఇచ్చేటువంటి అంశంపై ఒక ప్రకటన చేస్తామని కూడా చెప్పారు. సో ప్రస్తుతం స్టాలిన్తో ఇదే అంశంపై భేటీ అయ్యారు. స్టాలిన్ ఒప్పించి ప్రస్తుతం గవర్నర్ వైఖరిని దృష్టిలో ఉంచుకొని విజయ్కు మద్దతు ఇస్తామన్నటువంటి ఆలోచనలో వామపక్షాలు, ఇటు వీసీకే నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇదే అంశంపై స్టాలిన్తో మాట్లాడుతున్నారు. మరోవైపు డీఎంకే కూటమిలోనే ఉన్నటువంటి కమల్ హాసన్ కూడా గవర్నర్ తీరును తప్పుపట్టారు. సో మొత్తం 233 మంది ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో బల ప్రదర్శన చేస్తారు. అప్పుడు అవసరమైనటువంటి మెజారిటీ కూడా నిరూపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో గవర్నర్ తీరు సరైనది కాదంటూ అందరూ కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశానంతరం స్టాలిన్ అంగీకారం అంగీకరిస్తే వీళ్ళు మళ్ళీ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ తరఫున విజయ్కు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు అవసరమైనటువంటి 6 సభ్యుల సంఖ్య సరిపోతుంది. గవర్నర్ కోరినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 సభ్యుల సంఖ్య ఉంటుంది. కాబట్టి అప్పుడు గవర్నర్ అనుమతించేటువంటి అవకాశం ఉంటుంది. మరొకసారి విజయ్ గవర్నర్ని కలిసే అవకాశం కూడా ఉంటుంది అప్పుడు 6 మద్దతు ఇస్తే. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.